సర్పంచ్ ఎన్నికల్లో ఆసక్తికరంగా నిలిచిన అంశం రికార్డు సృష్టించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తండ్రి. సూర్యాపేట జిల్లా నాగారం గ్రామ సర్పంచ్గా ఎన్నికయ్యారు రామచంద్రారెడ్డి. ఇందులో హైలైట్గా నిలిచింది ఏంటంటే 95 ఏళ్ల వయసులో కూడా ఆయన సర్పంచ్గా గెలవటం. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల మీద కూడా ఘన విజయాన్ని సాధించారు. రాష్ట్ర చరిత్రలో అత్యధిక వయస్కుడైన సర్పంచ్గా రామచంద్రారెడ్డి రికార్డు సృష్టించారు. యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు రామచంద్రారెడ్డి అని చెప్పాలి. 95 ఏళ్ల వయసులో కూడా జోరుగా ప్రచారంలో పాల్గొని కూడా శేష జీవితం అంతా కూడా తను గ్రామ అభివృద్ధికి అంకితం చేస్తాను అంటూ కూడా రామచంద్రారెడ్డి మాట్లాడి అక్కడ ప్రజల ఓట్లను గెలుచుకున్నారు. ఇటు సూర్యాపేట జిల్లాలో కూడా పట్టు నిలుపుకున్నారు జగదీష్ రెడ్డి. ఇక తండ్రిని దగ్గరుండి గెలిపించుకున్నారు జగదీష్ రెడ్డి. 95 ఏళ్ల వయసులో రాష్ట్రంలోనే అత్యధిక వయస్కుడైన సర్పంచ్గానైతే రామచంద్రారెడ్డి నిలవనున్నారు. ఇక ఈ విధంగా కూడా 95 ఏళ్ల వయసులో కూడా ఆయన యాక్టివ్గా కూడా అక్కడ అందరినీ కూడా కలుస్తూ తన శేష జీవితం అంతా కూడా గ్రామ అభివృద్ధి పనుల్లోనే తాను గడపాలి, గ్రామ అభివృద్ధికి కృషి చేయాలి అంటూ కూడా అక్కడున్న ఓటర్లను ఓట్ల కోసం అభ్యర్థించడం అయితే జరిగింది ఆప్యాయంగా. సో ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మా ప్రతినిధి సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్, రాష్ట్రంలోనే ఎక్కువ వయసు ఉన్నటువంటి సర్పంచ్గా అంటే 95 ఏళ్ల వయసులో కూడా అతను సర్పంచ్గా పోటీ చేసి అయితే రామచంద్రారెడ్డి జగదీష్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి కూడా హైలైట్గా నిలుస్తున్నారు తొలి విడత సర్పంచ్ ఎన్నికల్లో. ఏంటి డీటెయిల్స్? దీనికి సంబంధించి సూర్యాపేట జిల్లా నాగారం గ్రామ సర్పంచ్ గా రామచంద్రారెడ్డి 95 ఏళ్ల వయసులో కూడా ఆయన సర్పంచ్ గా ఎన్నికవడం. సో 95 ఏళ్ల వయసులో కూడా ఆయన మొత్తం గ్రామం మొత్తం తిరిగి ప్రతి ఒక్కరికి అంటే గ్రామాన్ని డెవలప్మెంట్ ఇంకెలా చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్లాలి, దానికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ తో సహా ఇటు జగదీష్ రెడ్డి కూడా ఆ తండ్రితో ఆయన కూడా ప్రచారంలో బాగా పాల్గొన్నారు. మొత్తానికి సూర్యాపేట జిల్లాలో జగదీష్ రెడ్డి కూడా ఒకవైపు పట్టు బిగించారని చెప్పుకోవచ్చు. తండ్రి గెలుపుతో ఒక్కసారిగా సూర్యాపేట జిల్లాకి సంబంధించిన మొత్తం కూడా రూపురేఖలు మారిపోయాయి. ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు ధీటుగా సర్పంచ్ ఎలక్షన్స్ లో ముందుకెళ్తా ఉంది. దీనికి సంబంధించి రాష్ట్రం అంతా కూడా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ముందంజ ఉంది. సో సూర్యాపేటకు సంబంధించి అయితే మొత్తం కూడా జగదీష్ రెడ్డికి సంబంధించిన అనుచరులు కావచ్చు, జగదీష్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు కావచ్చు పెద్ద ఎత్తున గెలిచారు. సో ఈ నేపథ్యంలోనే సూర్యాపేట జిల్లాకు సంబంధించి కూడా జగదీష్ రెడ్డి అయితే పరువు నిలుపుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. రామచంద్రారెడ్డి తన తండ్రి రామచంద్రారెడ్డి 95 ఏళ్ల వయసులో గెలవడం అది ఇంకా సంతోషాన్ని ఇచ్చిందంటూ కూడా ఆయన తెలిపారు. అంటే 95 ఏళ్ల వయసులో ఈ వయసులో ఊరంతా తిరగడం, ఊరు గురించి ఆలోచించడం, ఈ గెలుపు కూడా ఊరికి అంకితం చేయడం, ఆ గెలుపులో అంటే యువకులను ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయన ఏదైతే ప్రసంగాలు ఉంటాయో అంటే యువత ఎట్లా ముందుకెళ్ళాలి, ఎట్లా ఊరిని డెవలప్ చేసుకోవాలి, దానికి సంబంధించి పూర్తి అవగాహనతో మాట్లాడడం కూడా ఊర్లో పెద్ద చర్చనీయాంశమైంది. ఏదేమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ గెలుపు అనేది పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఎందుకంటే 95 ఏళ్ల వయసులో ఈ గెలుపు ఈ సర్పంచ్ కి సంబంధించి మొత్తం కూడా అంటే 95 ఏళ్ల వయసులో ఊరంతా తిరగడం, ఊరితో మమేకం కావడం, చిన్న పెద్ద అందరితో మాట్లాడడం, ఇదంతా కూడా ముఖ్యంగా అందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఏమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫస్ట్ విడత పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగిసిందని చెప్పుకోవచ్చు. అంటే యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు రామచంద్రారెడ్డి 95 ఏళ్ల వయసులో అనుకోవాలా? డెఫినెట్ గా దీనికి సంబంధించి అంటే ఈ రోజులలో యువత అంతా మందుకు బానిసాయి, వేరే వేరే అలవాట్లకు బానిసాయి, మనం ఏం తిరుగుతాంలే, మనం ఏం చెప్తాంలే అన్నట్టు ఉంటారు. కానీ 95 ఏళ్ల వయసులో ఆయన అక్కడ ఉన్నటువంటి గల్లీ తిరుగుతూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేసి ఓటు ఎందుకు వేయాలి, ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అసలు మీకు ఓటు ఎందుకు వేయాలి, సో నాకు వేసిన వేరే వాళ్ళకి వేసిన ఎందుకు వేయాలి, దానికి సంబంధించిన అంటే ఊరిని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎందుకు వేయాలి, మొత్తం అంటే ఏ పార్టీకి వేస్తే మంచిగా ఉంటది, ఫ్యూచర్ లో నేను కాకపోయినా ఇంకో యువతకు మీరు ఎట్లా ప్రోత్సహించాలి, ఊరును మొత్తం కూడా ఉత్తేజపరిచినటువంటి ఆయన ప్రసంగాలు ఊరంతా కూడా మాట్లాడుకుంటున్నారు. సో ఇదే అంటే యువత సోమరిపోతులా తయారవుతున్నారు. సో ఈయనను చూసి, ఎందుకంటే 95 ఏళ్ల వయసులో ఆయనను చూసి నేర్చుకోవాలి యువత, సో ఆదర్శంగా తీసుకోవాలంటూ కూడా గ్రామస్తులు చెప్పుకుంటున్న పరిస్థితులు కనబడుతున్నాయి. సతీష్,
అంటే శేష జీవితం కూడా గ్రామ సేవలో గ్రామ అభివృద్ధి కోసం తాను గడపాలి అంటూ కూడా ఆకాంక్షించడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన ముందు నుంచి అదే చెప్తున్నారు. నాకు ఆల్రెడీ 95 ఏండ్లు ఉన్నాయి. సో నేను సంపాదించి ఇంకా నా తనయుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. నేను సంపాదించి చేసేది ఏం లేదు. నేను ఉన్నన్ని రోజులు కూడా ఈ ఊరు కోసం, నా పల్లె కోసం, నేను పుట్టిన ఊరు కోసం ఏదో ఒకటి చేయాలి. సో ఈ గెలుపు కూడా ప్రజలకు అంకితం. ఏదైనా నేను గ్రామ డెవలప్మెంట్ కోసం, గ్రామ అభివృద్ధి కోసం నా ప్రతి క్షణం నేను గ్రామం కోసమే కట్టుబడి ఉంటానని కూడా ఆయన చెప్పిన పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఇప్పుడు యువత కూడా ఇప్పుడు ఏదైతే సర్పంచ్ ఎలక్షన్స్ లో యువత గెలిచారో వాళ్ళందరూ కూడా గ్రామ డెవలప్మెంట్ కోసం తప్ప వేరే విధంగా ఆలోచించొద్దు అంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితులు కనబడుతున్నాయి. అంటే కాంగ్రెస్ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థిని కూడా కాదని ఇప్పుడు జగదీష్ రెడ్డి తండ్రికి ఓటు వేసి గెలిపించుకున్నారు ఆ గ్రామస్తులు. అంటే ఈయన మాట్లాడిన తీరుగానే ఆయన చెప్పిన ప్రసంగాలు ఇవే కీలక పాత్ర పోషించాయా? జగదీష్ రెడ్డి దగ్గరుండి గెలిపించుకున్నారా? ఎస్, డెఫినెట్ గా. అంటే ఆయన 95 ఏళ్ల వయసులో ఆయన అనుభవాన్ని మొత్తం కూడా ప్రసంగాలు ఇచ్చేటప్పుడు అంటే యువతను అటు మొత్తం విలేజ్ అంటే ఊరు డెవలప్మెంట్, పల్లె డెవలప్మెంట్ ఎలా జరుపుకోవాలి ఏంటి అనేది కూడా ముఖ్యంగా ఆయన ఆ ప్రసంగాల్లో అందరూ కూడా ఉత్తేజపరిచినాడు. సో అందరూ ఊర్లో ఎట్లా ఉంటదంటే అంటే మామూలుగా వరసలతో పిలుస్తూ ఉంటారు. ఆ వరసలతో పిలుచుకుంటూ చాలా అంటే ఈ 95 ఏళ్ల వయసులో నాకు ఇంకా ఏం చేస్తానంటే నేను ఊరు కాకపోతే నేను ఇంకా దేనికోసం పాకులాడతాను, నాకు ఊరు డెవలప్మెంట్, ఊరు మంచి తప్ప నాకు ఒకటి లేదంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ ఒకవైపు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే జగదీష్ రెడ్డి తండ్రి కనుక ఓడిపోతే కాంగ్రెస్ కి కొంచెం వేరే పేరు అంటే మంచి పేరు ఉంటుంది కాబట్టి ఎట్లయినా జగదీష్ రెడ్డి తండ్రిని రామచంద్రారెడ్డిని ఓడగొట్టాలనేది పెద్ద ఎత్తున వాళ్ళు కూడా కంకణం కట్టుకున్నారు. అయినప్పటికీ గ్రామస్తులంతా కూడా ఆయన మాట్లాడిన తీరు కావచ్చు, ఆయన తిరిగిన తీరు కావచ్చు, ఆయన కష్టపడిన తీరు కావచ్చు, అదంతా చూసిన ప్రజలు ఒక్కసారిగా ఆయనకు ఓట్లేసి గెలిపించిన పరిస్థితులు అయితే కనబడుతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సతీష్. ఇక 95 ఏళ్ల వయసులో కూడా సర్పంచ్ ఎన్నికల్లో పాల్గొని తన శేష జీవితం కూడా గ్రామ అభివృద్ధి కోసం తాను గడపాలి అనుకుంటున్నానంటూ కూడా జగదీష్ రెడ్డి తన హైలైట్గా కూడా ప్రసంగాలు చేసి కాంగ్రెస్ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థిని కాదని కూడా జగదీష్ రెడ్డి తండ్రి రామచంద్ర అయితే గెలవటం జరిగింది. అండ్ ఒకసారి కనుక గతంలో కనుక వెళ్ళి చూసుకుంటే ఒకానొక టైంలో సాయుధ రైతు పోరాటంలో కూడా పాల్గొన్నటువంటి వ్యక్తి రామచంద్రారెడ్డి. ఇక అలాంటి వ్యక్తి ఇప్పుడు 95 ఏళ్ల వయసులో కూడా యాక్టివ్గా పాలిటిక్స్లో పాల్గొని నార్మల్గా చూస్తే 95 ఏళ్ల వయసులో కూడా వాళ్ళకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కానీ లేకపోతే ఇంకేదన్నా కారణాల రీత్యా కానీ చాలామంది కూడా అసలు అప్పుడు యాక్టివ్గా ఉండలేరు. అలాంటిది రామచంద్రయ్య చాలా యాక్టివ్గా ఉండి తానే స్వయంగా ప్రతి ఇంటికి నడుచుకుంటూ వెళ్ళి ఆప్యాయంగా పలకరించి ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడి తాను అనుకుంటున్న తన గ్రామానికి తాను చేయాలనుకుంటున్న విజన్ని తాను వాళ్ళ ముందు నుంచి కూడా ఆయన ఓట్లు సంపాదించి సక్సెస్ అయ్యారు. ఇక యువత గురించి కూడా ప్రసంగాలు, యువత పాలిటిక్స్లో ఏ విధంగా మెలగాలి, గ్రామ అభివృద్ధి విషయంలో సర్పంచ్గా ఈసారి ఎన్నికల్లో చూసుకుంటే చాలామంది కూడా యువత కూడా పాల్గొన్నారు సర్పంచ్గా. వాళ్ళు గ్రామ అభివృద్ధికి ఏ విధంగా పాటుపడాలి అంటూ కూడా ఆయనైతే చెబుతూ ఉన్నారు. ఇక ఈ విధంగా కూడా రాష్ట్రంలోనే అత్యంత వయస్కుడైన 95 ఏళ్ల వయసులో సర్పంచ్ అయిన వ్యక్తిగానైతే రామచంద్రారెడ్డి ఇప్పుడు నిలుస్తున్నారు. రాజారెడ్డి గారి నాయకత్వం రాజారెడ్డి గారి